బ్యాక్ టు న్యూస్. ఇక నేత వస్త్రాలపై 5% జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు నేతన్నలు. భారతీయతకు నిజమైన అందాన్నిచ్చే చేనేత వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు నేతన్నలు. ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా చేనేత కళాకారుల కీర్తిని రాజకీయ నేతలు ప్రశంసించడం హర్షణీయమన్నారు. ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా మా వేడుకలో పాల్గొనడం మంచి పరిణామమన్నారు. ఇక తమకు ఆదరణ కరువై బ్రతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మర యంత్రాలకు ఉన్న ఆదరణ మగ్గం యంత్రాలకు లేదన్నారు. వస్త్రాలని చిన్నప్పటి నుంచి మాకు కులవృత్తి ఇదే. మేము ఎప్పటి నుంచో చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నాము. ఈ చేనేత వస్త్రాలు ధరించడం వల్ల శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అనాది కాలం నుంచి డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు మన చేనేత పరిశ్రమని వాళ్ళు కొల్లగొట్టాలని చూసినా కూడా భారతదేశ చరిత్రలో చేనేత పరిశ్రమ అనేది ఎంతో గుర్తింపు పొందినది. ఈ చేనేత పరిశ్రమకు కూడా ఒక రోజు ఉండాలని చెప్పి 2015లో అధికారికంగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడ మన దగ్గర మన రాష్ట్రంలో పేరెన్నికగన్న పోచంపల్లి కానీ లేదా ఉప్పాడ, అంగర, పులగుర్త, మోరీ సొసైటీలు వీళ్ళు చాలా కష్టపడి కాటన్ చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నారు. కాటన్ చీరలు కానీ, పట్టు చీరలు కానీ, జామ్దాని శారీస్ కానీ, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణవనం ఇలా అన్ని చోట్ల పరిశ్రమ చాలా పేరెన్నికగన్నది. కానీ కొన్ని మరమగ్గాల వలన ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ మన వెస్ట్ గోదావరికి దాదాపుగా చాలా సొసైటీలు ఉన్నాయి. సొసైటీలు కూడా చేనేతలు లేక, ఎందుకంటే ఒక వృత్తి మీద కనీసం ఐదుగురు, ఒక ఇంటి సంబంధించిన ఒక ఐదుగురు కూడా ఆధారపడితే కానీ ఒక 3 రోజులు నేస్తే కానీ ఒక చీర తయారవ్వట్లేదు. అలాంటిది ఇక గిట్టుబాటు ధరలు లేక మా వాళ్ళు భవన కార్మికులకు కానీ వ్యవసాయ పనులకు కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లోని 500, 800, 1000 రూపాయలు వస్తున్నాయి. దానికి వెళ్ళిపోతుంది. ఒక చీర నేస్తే 400, 500 అవ్వడానికి అందరూ కష్టపడాలి. ఇవాళ ఏంటంటే దానికి వాళ్ళు ఏంటంటే జిఎస్టీ వచ్చేటప్పటికి నూనె మీద జిఎస్టీ, దాని మీద రసాయనాల మీద జిఎస్టీ పెట్టడం కూడా జరిగింది. ఈ దిశగా ఎందుకంటే ఇలాగ చేయటం వల్ల మాకు ప్రోత్సహించాలి తప్ప ఈ జిఎస్టీలు పెట్టి మా నేతలను నడివిస్తే రేపొద్దున మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క విషయం పట్టించుకొని మొత్తం టోటల్గా జిఎస్టీ ఎత్తివేయాలని చెప్పి మా నేతన్నలకి రాయితీ కూడా ఇస్తే పూర్వ వైభవం వస్తుందని చెప్పి అభ్యర్థిస్తున్నాం.